యువత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే వారి హక్కులను కాపాడుకోగలరు. హక్కులతో పాటు వారి బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, అయితే ఇప్పుడు మన అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో తెలుసా? అసలు ఆయన ఎవరు? ఆయన రాసిన రాజ్యాంగం ఏంటి? అసలు రాజ్యాంగం ఎవరి కోసం రాశారు? ఆ రాజ్యాంగంలో ఏముంది? ఆ రాజ్యాంగం మనకు అసలు నిజంగానే ఉపయోగపడుతుందా? మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నామా, లేక ఇంకెవరైనా యూజ్ చేసుకుంటున్నారా? ఈ రాజ్యాంగం గురించి ఈరోజటి వీడియోలో రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ మనకు ఎలా యూజ్ అవుతావో నేను మీకు తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళేద్దాం లేట్ చేయకుండా, ఓకేనా? ఈ వీడియో అయిపోయేలోపు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్, దానికి ఆన్సర్ చేయండి కామెంట్లో, ఓకేనా? ఇప్పుడు నేను ఒక 3 ఆర్టికల్స్ చెప్తాను, వాటి యొక్క అర్థం ఏంటో మీరు చెప్పండి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. ఈ 3 యొక్క ఆర్టికల్స్ మీనింగ్ ఏంటో నాకు చెప్పండి. అంటే మీనింగ్ అంటే రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, అది ప్రతి భారతీయుడికి జీవితంలో ఒక దిక్సూచి. అది భారతదేశం ఎలా నడవాలి, అందులో ఆర్టికల్స్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, వారికి ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి అనే ఒక మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, మనం ఎలా నడవాలి అని చూపించే ఒక మార్గదర్శకం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదైన లిఖితపూర్వక రాజ్యాంగంగా పేర్కొనబడింది. ప్రతి యువకుడు, ప్రతి భారతీయుడు గనక రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి తెలుసుకుంటే ఆయనే ఒక నాయకుడు అవుతాడు, ఆయనే ఒక గొప్ప దేశభక్తుడు అవుతాడు, ఆయనే ఒక గొప్ప విద్యావంతుడు అవుతాడు నా దృష్టిలో. నేటి యువత టెక్నాలజీ, ఏఐ గురించి ఎంతగానో తెలుసుకుంటుంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కూడా అదే విధంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అది మన భవిష్యత్తును నిర్మించేది విద్య అయితే, మన హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. కావున ప్రతి ఒక్క యువకుడు కూడా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అసలు మన భారత రాజ్యాంగం తెలుసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుందో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువసేపు అయితే మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది నాకు తెలుసు. అయితే నువ్వు ఎప్పుడన్నా సడన్గా రోడ్డు పైన వెళ్తుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చి నిన్ను ఆపి నీ లైసెన్స్, హెల్మెట్, తర్వాత బండి ఆర్సీ కాగితాలు అడుగుతుంటే వెంబడే నీ తాళం లాక్కుంటాడు. అప్పుడు నువ్వు ఏమనకుండగా సైలెంట్గా చేతులు కట్టుకొని నిలబడ్డావు అనుకో, తప్పు నీదవుతుంది, నీదే. సార్, మీరు తాళం ఎలా తీసుకున్నారు, అసలు మీరు తాళం ఎందుకు తీసుకుంటున్నారు అని నువ్వు ప్రశ్నించగలగాలి. ప్రశ్నించినప్పుడే నీలో మానవత్వం, నీలో ధైర్యం తెలుస్తుంది. అవతలి వారికి నీలో ఉన్న కర్సు అర్థమవుతుంది. ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు మనకు భారత రాజ్యాంగం ఇచ్చింది. అసలు నువ్వు ఎలా తీసుకున్నావు సార్ కీ, అసలు నీకు ఏ రూల్ ఉంది తీసుకోవడానికి అని ప్రశ్నించు. అప్పుడు నీకు అర్థమవుతుంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ నీకు ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందని. ఆ సార్ గనక అడిగితే నేను భారత రాజ్యాంగాన్ని తెలుసుకున్నాను సార్ అని నువ్వు సమాధానం ఇస్తావు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.